తను రోజు ఇటే వస్తుంది. ఒకవేళ అనుకోకుండా వాళ్ళ అన్నయ్య వచ్చినా 4-5 సందులున్న ఈజీగా తప్పించుకోవచ్చు. దొంగ. మన ఫిగర్ వచ్చేస్తాంది. చారీ సామి, ఆడి ఫిగర్ వచ్చేస్తాంది. అందంగానే ఉంది. ఎలాంటి అమ్మాయికి నువ్వు లైఫ్ ఇస్తున్నావు తెలుసా? సరే, ప్రేమకు సంబంధించి నీకు చిన్న చిన్న కోరికలు ఏమైనా ఉన్నాయా? ఈ గిఫ్ట్ ఇవ్వడం, లెటర్లు ఇవ్వడం ఇలాంటి? లేదు గాడ్, అలాంటిదేం లేదు. సామే, నీ చెప్పనా? చెప్పు. అటు స్కూల్లో బాగా డాన్స్ అన్నాడు. తమ వాళ్ళిద్దరికి కలిపి డ్యూయట్ పెట్టారంటే మరీ ఎన్టీఆర్ మహేష్ బాబు రేంజ్ కాకపోయినా చూడడానికి కొత్తగా ఉంటది కదా. ఇదే నా చిన్న కోరిక. సరే, ఒక డ్యూయట్ పాడు. సూపర్ సామే. రండి. గాడ్, మనం మాత్రమే నడుస్తున్నామేంది? వామ్మో, ఏంది ఈ చిత్రం? సినిమాలో ప్రీ షాట్ లాగా లోకం అంతా ఇట్ట అయిపోయింది ఏంటే? సరే, మీ డ్యూటీకి నేనే లొకేషన్ మేనేజర్. మీకు మంచి మంచి లొకేషన్స్ ఇస్తాను, ఆదరగొట్టండి. మహి, ఒక్క నిమిషం. నిన్న రెస్టారెంట్లో అలా జరుగుతుందని నేను ఊహించలేదు. దానికి కారణం నీ మీదున్న ప్రేమే. మహి, అయ్యో, పాటకి పాట పాడుకుని ఇప్పుడు ఫీలింగ్సా? ఫ్రాడ్. నేనున్న చోట్ల డేంజర్ ఉందని చెప్తుంది అలారం. రెండు 2100 మంది చావబోతున్నారు. సామి, గాడ్, పక్కనే సముద్రం ఉంది. సునామీ, భూకంపం లాంటిది ఏమైనా వస్తుందా? సామే, ఈ ఏరియాలో తీవ్రవాదులు బాంబులు కూడా వేస్తుంటారు సామే. గాడ్, పక్కనే స్కూల్ ప్లే గ్రౌండ్ ఉంది. అక్కడికి వెళ్ళిపోదాం. ఇంకా ఎంత టైం ఉంది? 4 సెకండ్లు. దోమల మందు. 2100 దోమలు చచ్చిపోయాయి. రండి పోదాం. ఏం సామే, ఈ ఈగలు సీమలు దోమలు ఈ లెక్కలో కొత్తయా? చవాలు లేకపోతాను అందుకడిగా. ఒక్క నిమిషం పక్కకు రండి. ఒరే రాజు, ఎక్కడున్నావురా? ఏ చోట్రా ఇది? అమ్మో, సెక్కొడుతుంది. గాడ్, ఎక్కడ తీసుకొచ్చారు? సామే, కాల్తాందే. గీసి విసిరి పారేసిన అగ్గిపుల్ల. అక్కడ చూడండి. అయ్యో, దోమ. ఇంత పెద్దవా? హృదయం, మెదడు అన్ని దోమలకు ఉంటాయి. యూనివర్స్ లో జీవించే అన్నిటికీ ప్రాణం ఉంది. ఇప్పుడు వీటిని లెక్కలు చేర్చుకున్నావా? రండి వెళ్దాం. డెడ్ బాడీలు ఉన్నాయి, చూసి నడవరా? ఎంత కాలుష్యం! మీరు సృష్టించిన లోకమేగా. మీరు సృష్టించిందే కదా. అవును, ఇది ఏం పేట? తేనంపేట. తేనాంపేట. మంచి పేరు. గాడ్, ఏంటి సామే? ఇది 200 సంవత్సరాల ముందున్న మీ తేనాంపేట. నేను సృష్టించినప్పుడు అడవులు కొండలమయంగా ఉండేది. మీరు ఆధునిక విజ్ఞానంతో సాధించింది అభివృద్ధ, పతనమ్మ?
సమాధానం చెప్పలేరుగా? ఈ గేమ్కి ఇదే ఎండ్. ఊరి నుంచి మా నాయన సామె. ఒక్క నిమిషం, ఇక్కడి నుంచి మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడు. చెప్పు నాయనా. ఏరా బుర్తకు ముత్తయ్య, ఎట్టున్నావు నాయనా? ఏదో ఉన్నాలే. మీ నాయనమ్మకు ఒంట్లో ఏం బాగాలేదురా. ఈ రాత్రి గడిస్తే చాలన్నట్టుంది. సంగతి చెప్దామని ఫోన్ చేశా. పెట్టి చస్తా మరి. మంచిది. ఏమైంది? ఏం లేదు స్వామి, మా నాయనమ్మకు ఒంట్లో బాగాలేదంట. ఈ రాత్రికే కట్టమంటున్నాడు. రండి, ఊరికి వెళ్దాం. అది కాదు, ఉన్నట్టుండి ఎట్టా సామె? మీ రూమ్ లో ఇలాంటి పోస్టర్ అతికించుకున్నారుగా, సూపర్ మ్యాన్. గాడ్, ఏమైంది? నేను 2 సార్లు వాంతి కూడా చేసుకున్నాను. ఎవరి తల మీద పడిందో ఏంటో. ఈ సూపర్ మ్యాన్ పనులన్నీ ఒట్టి పనికిమాలిన పనులు. రండి వెళ్దాం. ఓరి బుర్ర తక్కువ ముత్తయ్య, ఫోన్ చేసి 2 గంటలు కూడా కాలేదు, అంతలోనే వచ్చేసావే. రాత్రే బయలుదేరావా? కాదు నైనా. అవును నైనా, ఇప్పుడే వచ్చాం. ఏ బుర్ర తక్కువ యాదవరా అంత స్పీడ్ గా వచ్చింది? ఈ బస్సోళ్ళు ఏరోప్లేన్ ఒక్కదాన్నే గుద్దలా, ఇంకా అది చేసేలా ఉన్నారు. ఏమ్మా రాసు, ఎట్టున్నా? బాగున్నానండి. చెప్పలేదు కదా, సార్ పేరు అర్నాల్డ్. మాతో పాటే మ్యాన్షన్ లో ఉంటున్నాడు. ఓ మీకు దోస్తా? రండయ్యా రండయ్యా, రండి 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 రండి. అబ్బాయి, నువ్వు మనోడివా లేక నాయుడివా? ఏంది నాయనా ఇది? వచ్చిన వాళ్ళని బయట నుంచో పెట్టి మాట్లాడుతున్నావు. లోపల తీసుకుపోతాం. రండి రండయ్యా రండి. రండి సామె. మట్టి పొయ్యలు చేయడం మా కులవృత్తి. కూర్చోండి. అమ్మా, ఎట్టున్నావు అమ్మా? నువ్వు కూర్చోరాజు. సామె, ఇది నా పెద్దక్క. నమస్కారం. అది నా చిన్నక్క. మా అమ్మ. నమస్కారం బాబు. నేను చూస్తే లక్షణంగా ఉన్నావు. నా బిడ్డని బాగుపరచయ్యా. అమ్మా నువ్వు ఊరుకా. సామె, ఆడే మా చిన్న బావ. నమస్కారం. రండి సార్. నమస్కారం. ఏం శుభ్రు, మజ్జిగిచ్చావా? ఓ 5 గొడ్లు కొనబడేసినట్టు అది చెప్పొచ్చాడు. ఊరుకో అక్క. సామె, ఈడు మా పెద్ద బావ. నమస్కారం. నాయనమ్మా, నాయనమ్మో, నేను ముత్తైన వచ్చాను నాయనమ్మా. రారా నా ముత్తయ్య. మీ అయ్యా నేను చచ్చిపోతాను ఊరంతా సాటింపేస్తున్నాడు రా అయ్యా. అయ్యో ఏడవు నాయనమ్మా. ఏమైందండి? దేవుడు ముక్కోటి బాకి నిప్పులు దొక్కింది. అది నిప్పుల మీద నడవడం అంటే? గుడి ముందు నిప్పులు వేసి వాటి మీద నడుస్తారులే సామె. నిప్పుల మీద? ఏంటమ్మా ఇది? మీరు కాస్త ఆలోచించొద్దా? నిప్పుల్లో దుఃఖమని ఏ దేవుడు చెప్పాడు మీకు? నేను పడిపోను. అయ్యయ్యో అయ్యయ్యో, ఎవడెవడో నోటుకొచ్చినట్టు దేవుడు మళ్ళీ నేను నిప్పుల్లో నడుస్తా తల్లి. కాపాడాలి, అమ్మ తల్లిని వచ్చాను రా. అంత ఇబ్బంది పెట్టలే. నేను నీ బిడ్డను తల్లి, నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. తొందరగా వెళ్ళి తీసుకురావయ్యా. తల్లి రారా లోపలికే. నువ్వు కూర్చున్న కూతలకి అమ్మ తల్లి ఒంటి మీదకి వచ్చేసింది. రారా. ఎవరో తెలవక మాట్లాడుతున్నావు. ఆయన ఎవరో తెలుసా? ఎవరైతే ఏంట్రా, రా లోపలికే. మా అత్త కూడా ఇప్పు తిట్టలే. తీసుకురండి. రా. అమ్మ తల్లి పిలుతాంది, పోరా పో. రారా దగ్గరికి రా. తీసుకురా తీసుకురా. చెప్పను తల్లి. దగ్గరికి రారా. దండించమ్మా దండించు. నన్నే ఎగతాళి చేసి మాట్లాడతావా? ఏదో కోచింగ్ చెప్పాను. ఏమనిపించేదిరా? నా చూపు ఎప్పుడు అంతే. ఈ ఒక్క పాయింట్ తల్లి. నువ్వు చేసిన తప్పుకి పరిహారంగా వచ్చే పౌర్ణమి నాడు నా సన్నిధానానికి వచ్చి శూలాలు గుచ్చుకొని నాకు 3 ప్రదక్షిణలు చేసి 6 కొబ్బరికాయలు కొట్టాలి. లేదా రక్తవాంతి చేసుకొని ఏటిగట్టును తేల్తావురా.
తుడుచుకోండి. సామే నా కుటుంబాన్ని క్షమించు సామే. ఛా, ఇందులో నీ తప్పేముంది ముత్తు, ఊరుకో. అసలు ఇది ఎలా వస్తుంది గాడ్? ఒట్టి నటన. ఓవర్ ఎమోషన్ లో సైకాలజీ న్యూరాలజీ దెబ్బతింటుంది. దానివల్ల మెస్మరిజం లా కొంచెం అదొక మత్తు లాంటిది. మిగతా వ్యవహారం తనని తాను మోసం చేసుకుంటూ మిగతా వాళ్ళని మోసం చేయడమే. ఈ దేవుడు పాలు తాగటం, కళ్ళలో రక్తం కారడం ఇవన్నీ మీ పనులు. నాకు దానికి ఏ సంబంధం లేదు. సామే మళ్ళా పిలిచిద్దేమో, వెళ్ళిపోదాం సామే. వెళ్దాం గాడ్. వెళ్తున్నావు నాయనా. ఎలాంటి పరిహారం చేసుకోకపోతే రక్తవాంతి ఏటు కట్టే గుర్తు పెట్టుకో మరి. తమ్ముడితో కలిసి నాకు జాతరలో What next? తప్పించు. ఇక్కడికి దగ్గరలోనే ఉంది మా ఊరు కూడా. చెప్పండి. పిఎఫ్ గ్రాడ్యుయేటీ ఇటువంటివన్నీ పోను చేతికి ఎంత వస్తుంది? నాన్న ఎవరో తెలిస్తే మీరు ఇలా అడగరు. ఎవరైతే ఏమిట్రా, మీ అన్నయ్యలిద్దరూ గవర్నమెంట్ సర్వెంట్స్. నీకా ఏ ఉద్యోగం సద్యోగం లేదు. ఉద్యోగం పురుష లక్షణం రా. నేను ఉద్యోగం వెతుకుతున్నాను. వయసు ఎంత? 26 నుండి 35 అండి. బిఎస్ఆర్బి ఎలిజిబిలిటీ ఉందట్రా? లేదు నాన్న. ఒక్క బ్యాంక్ ఎగ్జామ్ కూడా రాయటానికి వీలేదు. సరే, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో రిజిస్టర్ చేసావా? లేదండి. లేదు. మొత్తానికి ముగ్గురు బాగానే కలిశారు. ఆ రోజుల్లో నా కుటుంబంలో నేను ఒక్కడే థర్డ్ ఫామ్. 62లో గవర్నమెంట్ లో గ్రూప్ డిగా జాయిన్ అయ్యాను. 38 ఏళ్ల సర్వీస్. ఇదే ఊళ్ళో ఉంటున్నాను. లీవ్ లో కూడా పొరుగురు పోయింది లేదు. అంత సిన్సియారిటీ. ఇవాళ చేతి నిండా 3500 పెన్షన్ తీసుకుంటున్నాను. మనసుకు తృప్తిగా ఉంది. ఈ అదృష్టం దేవుడు ఎంతమందికి ఇస్తాడు? ఏమంటావు? ఏది సార్ అదృష్టం? ఏదంటే నన్ను కొన్ని విషయాలు అడగమంటారా? అడుగు. సరే, మీరు ఒక్కసారైనా దారి లేని కొండ మీదకి ఎక్కి అక్కడ కూర్చున్నారా? లేదు. ఒక పడవవాడికి మీరు డబ్బులిచ్చి ఒక 2-3 కిలోమీటర్ల సాగరంలో పడవ మీద ప్రయాణం చేశారా? లేదు. ఊరికి బయట ఏదైనా ఓ మారుమూల విత్తనం నాటి ఓ చెట్టు పెంచారా? లేదు. సంవత్సరానికి ఒక్కసారైనా ఓ 20 మందిని ఇంటికి పిలిచి కడుపు నిండా అన్నం పెట్టారా? లేదు. ఇవి చేయని మనిషి జీవితంలో తృప్తి ఎలా ఉంటుంది చెప్పండి? ఇదేనా అదృష్టం అంటే? సార్, గవర్నమెంట్ లో ప్రైవేట్ లో అన్ని రంగాల్లో మీలాంటి వాళ్ళు జీవితానుభవం లేకుండా అడ్వైస్ మాత్రం ఇస్తూ ఉంటారు. ఇందులో నోరు మెదిపితే 100 సార్లు గవర్నమెంట్ జాబ్ అని కేకలు వేరే. ఏ సార్, ఈ పోలీస్ ట్రైన్డ్ కుక్కలు, రిపబ్లిక్ డే నాడు వరుసగా వచ్చే గుర్రాలు, పాపం వాటిది కూడా గవర్నమెంట్ జాబేగా. వాటికి మీకు తేడా ఉంది సార్. ఉద్యోగం చేసే అర్హతలని వెధవుడు నువ్వు. ఏమిటండి ఇలాంటి వెధవతో చేస్తే నీ కొడుకేం బాగుపడతాడే? ముందు బయట తీసుకురా.